మహేష్ బాబు అనుష్కలకు సంబంధించిన 13 కోట్ల వ్యవహారానికి సంబంధించి ఒక న్యూస్ ఇప్పుడు ఫిలిం నగర్ లో హడావిడి చేస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఖలేజా సినిమాను తీసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో మళ్ళీ అనుష్క మహేష్ లు జంటగా నటించలేదు. అయితే ఆ తరువాత మారిన పరిస్థితులతో బాహుబలి విడుదల తర్వాత మహేష్ తో సమానంగా అనుష్కకు కూడా క్రేజ్ పెరిగిపోయింది. దీంతో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు చిరునామాగా అనుష్క మారిపోయింది. అనుష్కకు పెరిగిన క్రేజ్ ను హిట్ గా మార్చుకుందామని దర్శకుడు రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ తన భార్య కనికా తిల్లన్ రాసిన కథను సైజ్ 0గా మార్చి అనుష్కపై ప్రయోగం చేశాడు. ఈ సినిమా కోసమని అనుష్క తన శరీరాన్ని కూడా బాగా పెంచుకుని కొన్ని అనారోగ్య సమస్యలు తెచ్చుకున్న విషయం కూడా తెలిసిందే. అయితే అనుష్క ఎంతో కష్టపడి సైజ్ 0 సినిమా చేసినా ఆ సినిమా ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో ఆ సినిమాను బుల్లితెరపై ప్రసారం చేయడానికి ఏ ఛానల్ కూడా ఆసక్తిని చూపని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ద్వారా భారీగా నష్టపోయిన పీవీపీ నిర్మాణ సంస్థకు అదే నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న బ్రహ్మోత్సవం అదృష్టంగా మారింది అన్న వార్తలు వస్తున్నాయి. బ్రహ్మోత్సవం సినిమా ఛానల్ రైట్స్ కు వివిధ ఛానళ్ల మధ్య విపరీతమైన పోటీ ఏర్పడటంతో ఆ క్రేజ్ ను పీవీపీ సంస్థ తనకు నష్టాలు మిగిల్చిన సైజ్ 0కి కూడా అనుకూలంగా మార్చుకుంది అన్న వార్తలు వస్తున్నాయి. ఫిలిం నగర్ లో వినబడుతున్న వార్తల ప్రకారం పీవీపీ సంస్థ బ్రహ్మోత్సవం సినిమాను కొనాలి అని ముచ్చట పడుతున్న ఛానల్స్ యాజమాన్యానికి సైజ్ 0 కూడా విధిగా బ్రహ్మోత్సవంతో కలిపి కొనాలి అన్న కండిషన్ పెట్టి ఒక ప్రముఖ ఛానల్ కు ఈ 2 సినిమాల రైట్స్ ను 13 కోట్లకు విక్రయిస్తున్నట్లు టాక్. మహేష్ బాబు అనుష్క వల్ల పీవీపీకి వచ్చిన నష్టాలను పూడుస్తున్నాడు అంటూ సెటైర్లు పడుతున్నాయి. ఒక్కసారి భుజం మీద చేయేశాక వాడి ఎదవైనా ఏఆర్ రెహమాన్ అయినా ఫ్రెండే. బ్యాచులర్ బాబు